నమస్కారం సార్. రండి వకీల్ సార్. బీచ్లో కూర్చొని హ్యాపీగా బజ్జీలు తింటున్నాను. మీరు నన్ను అర్జెంటుగా చూడాలన్నారంట, అందుకే పొట్లంతో వచ్చాను. సారీ, గుంటూరు పచ్చిమిరపకాయ కారం ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ చేస్తారా? 21వ తారీఖున ఫ్లైట్ లండన్కి. అక్కడ మీకు సొంతంగా ఒక ఇల్లు, స్విస్ బ్యాంకులో అకౌంట్, సూట్ కేసు నిండా హాట్ క్యాష్. మీరు చెయ్యాల్సిందల్లా ఒకే ఒక్కటి. నకిలీ డాక్యుమెంట్స్ కేసులో సిబిఐ నా మీద ఎంక్వైరీ చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఢిల్లీలో స్పెషల్ కోర్టు ఏర్పాటు చేశారు. దానిలో గవర్నమెంట్ తరఫున వాదించడానికి మీరు అటెండ్ కాకూడదు. ఇంతకీ ఏం చెప్తున్నారు? మీరు తప్ప ఈ కేసులో ఏ వకీలైనా సరే నేను సులభంగా గెలుస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త కోసం ఇన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నారు, మీ పదవిని కాపాడుకోవటానికి ఇంత బేరం మాట్లాడుతున్నారు. కానీ నాది ఎర్రగడ్డ కాదు, పిచ్చోళ్ళు తగలబెట్టారే, దాని గురించి బాధపడ్డారా? శ్రీకాకుళం భోజనానికి వచ్చి తగలబడ్డారే, దాని గురించి బాధపడ్డారా? అవన్నీ పర్వాలేదు సార్. కడపలో స్కూల్లో కాలిపోతూ పిల్లలు అల్లాడిపోయారు కదా సార్. వాళ్ళు అల్లాడుతుండొచ్చు, నీకేంటయ్యా సంబంధం? స్వామి, బడంటే 4 చెట్లుండాలి, ఆడుకోవటానికి ఒక స్థలం ఉండాలి. కానీ మీరేం చేస్తున్నారు? డబ్బులు తీసుకొని ఇరుగు సందుల్లో గొడ్ల పాకలో బండి నడపడానికి అనుమతిస్తున్నారు. అందుకనే కడపలో స్కూల్ పిల్లలు మొత్తం కాలిపోయారు. ఆ స్కూల్ పిల్లలు పాపం అగ్నికి ఆహుతవటం మీకు తెలుసు, కానీ వాళ్ళ కన్న తల్లిదండ్రులు ప్రతిరోజు రగిలిపోతున్నారు తెలుసా? ఏంటి వకీల్ నువ్వు, దొరికిందే ఛాన్స్ అని తెగవాగుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుగా. అయ్యయ్యో, మీ వల్ల ఏం చేయడం కుదరదన్నా. నా మూమెంట్స్ అన్ని ఎప్పటి నుంచో సిబిఐ వాచ్ చేస్తూనే ఉంది. నాకొక చిన్న గాయం పడినా సరే మీ తాట తీసే ఆరేస్తారు. రేయ్, డైరెక్టర్ షాట్ పెట్టారు, మీరేంటి అక్కడ దమ్ము తాగుతున్నారు? సరే సరే, తొందరగా స్పాట్కి రండి. ఏమయ్యా హీరో, యాక్టింగ్ మొదలుపెట్టి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే లేటుగా వస్తున్నావా? అది కాదు సార్, దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. అందుకని నువ్వు నా కాళ్ళ మీద ఏమీ పడక్కర్లేదు. సార్ నన్ను క్షమించండి సార్. ఇప్పుడు కాళ్ళ మీద పడతావు, పెద్ద హీరో అయిన తర్వాత నా కాళ్ళు పట్టుకుని లాగేస్తావు. నాకు తెలీదా ఎంతమంది హీరోలను చూసాను నేను? లేవయ్యా. సార్ ఏంటి సార్ మీరు అందరిలా నన్ను కూడా తప్పుగా అనుకుంటున్నారు? నా ఒంట్లో చివరి రక్తం చుక్క ఉన్నంత వరకు మిమ్మల్ని నేను మర్చిపోను సార్. కరెక్ట్, ఇదే నువ్వు ఈ సీన్ లో మాట్లాడవలసిన డైలాగు. నువ్వు ఈ ఫ్యాక్టరీ యజమాని కొడుకువి, కన్న తండ్రిని ఎదిరించి ఈ ఫ్యాక్టరీ కార్మికుల కోసం నువ్వు పోరాడతావు. స్టార్ట్ కెమెరా, యాక్షన్. పోరాడదాం 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 పోరాడదాం. కట్. ఓకే, కష్టపడితేనే గెలుస్తాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్ కావాలా? నాదా సార్, నేను 3 రోజుల నుంచే నటిస్తున్నా. అయితే సార్ పర్వాలేదు సార్. చెలియా అనే సినిమా కోసం మాధవ్ని ఇదే ప్లేస్లో యాక్ట్ చేశాడు సార్. అప్పుడు అతని యాక్టింగ్ చూసి రాబోయే కాలంలో పెద్ద యాక్టర్ అవుతారని చెప్పింది నేనే సార్. సారీ సార్. కూర్చోండి కూర్చోండి. సార్ మీరు ఎంత సిన్సియర్గా యాక్ట్ చేస్తున్నారు, కానీ ఆ డైరెక్టరు సార్ నేను డైరెక్టర్ గురించి తప్పుగా చెప్పట్లేదు సార్. ఆయన మాస్టర్ అండి. ఆయన మిమ్మల్ని 4 తన్నులు తన్నినా పర్వాలేదు సార్. కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరామెన్ అందరినీ పిలిచి కూర్చోబెట్టుకుని మీ గురించి చాలా చండాలంగా చెప్తున్నాడు సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? సార్ భోజనం రెడీ. సార్ ముందుగా ఈ కంపెనీ భోజనం పడైంది సార్. అయ్యో, నాకు ఇది కూడా దొరికిన రోజులున్నాయండి సార్. ఒకప్పుడు మనం కష్టపడింది వాస్తవం. మీరు ఊరికే ఉండండి సార్, బూతులు వస్తున్నాయి. మీరు ఒక హీరో సార్. మీరు తిన్నగా 5 స్టార్ హోటల్కి ఇప్పుడు వెళ్ళండి. మీరు వెళ్ళి నిద్రపోండి. వీలైతే ఒక అమ్మాయితో నిద్రపోండి. ఆరామ్స్గా సాయంత్రం రండి, లేకపోతే రేపు రండి, లేకపోతే రాకుండా ఉండండి. మనమా 70 సినిమా తీస్తున్నాం. అత్తయ్య గారు ఆగండి, ఆటోగ్రాఫ్ ఇస్తాను. ఇదిగోండి, మీరు చెప్పింది 100% కరెక్ట్. అతను నన్ను పరిచయం చేస్తుండొచ్చు, కానీ బానిసలా వాడుకోవద్దు. సినిమాకి డైరెక్టర్ ఎంత ముఖ్యమో హీరో కూడా అంతే ముఖ్యం. కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఈ సినిమా లేకపోతే ఇంకో సినిమా, ఈ డైరెక్టర్ లేకపోతే ఇంకో డైరెక్టర్. ఆ ఫోటోడికి చెప్పండి, మీరు ఎంజాయ్ చేయండి. నమస్కారం సార్, మీ ఆటోగ్రాఫ్ సార్. నా సినిమాలన్నీ చూసావా? సార్ సినిమా అంటే మీ సినిమాలే చూస్తాను సార్. గుడ్ సార్. మీరు సమీపంలో చేసిన సినిమా ఒకటి రిలీజ్ అయింది కదా సార్, అనే సినిమా సార్. అదేంటి సార్ అంత కలెక్షన్ తెచ్చేసింది? అరే ఛీ అనే సినిమా కూడా డైరెక్ట్ చేశాను కదా.
అందులో ఇంట్రడ్యూస్ అయ్యిందే ఆ ఇచిత. ఈ రోజు తనే మన సినిమాలో హీరోయిన్. నాకే కాల్ షీట్లు పీకి ఇస్తుందంటే చూసుకో. సార్ తప్పనేది మీ మీదే సార్. ఇప్పుడు మనం ఒకళ్ళని ఆర్టిస్ట్గా పరిచయం చేస్తున్నామంటే వాడు జీవితకాలం మనకి బానిసగా ఉండటానికి మనం ఒక అగ్రిమెంట్ వేసుకోవాలి సార్. ఇప్పుడు ఈ సినిమాలో ఒక హీరోని పరిచయం చేశారు, మీరేమైనా అగ్రిమెంట్ వేసుకున్నారా? నా హీరో గురించి నా దగ్గర తప్పుగా మాట్లాడుతున్నావా? ఎవరు నువ్వు? నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్. మింగేవా? లేదు, ఇంకపోయినా తినాలి సార్. ఇలా గుంపులో కలు వెళ్ళు. అలాగే సార్, క్షమించండి. సార్ మీరు పోరారే అని సినిమా ఒకటి డైరెక్ట్ చేశారు కదా, అది చింకియా కొంకియా అని ఒక చైనీస్ పిక్చర్లో కాపీ కొట్టారంటున్నారు సార్. ఆ తర్వాత ఇప్పుడు మీరు డైరెక్ట్ చేస్తున్న సినిమా కూడా మీ అసిస్టెంట్ డైరెక్టర్ కదా అని మీరు 500 రూపాయలు ఇచ్చి దాన్ని రాయించుకున్నారని. అలా చెప్పాడా? ఇంకా ఏం చెప్పాడు? పెద్దగా ఏం తప్పుగా చెప్పలేదు సార్. ఆ చెత్త యాదవ్కి డైరెక్షన్ అంటే ఏంటో తెలియదు అన్నాడు సార్. అంతా కెమెరామ్యానే చూసుకుంటానాడని అటువంటి మాటలు మాట్లాడారు సార్. ఏయ్, ఎక్కడ రాబడో? ఎక్కడ? ఓయ్ ఎందుకలా అరుస్తున్నావు? నాకు ఈ సినిమా వద్దు సార్, నాకు ఈ సినిమా ఇదిగో వద్దు. డైరెక్టర్, ఎందుకలా టెన్షన్ పడిపోతున్నావు? రోడ్లో చెత్త ఎరుకునేవాడిని తీసుకొచ్చి మేకప్ వేసి హీరోయిన్ చేశాను చూడు, దానికి ఇది కావాలి, నాకు ఇంకా కావాలి. నాకు ఏదో ఒకటి తేలిపోవాలి. ఊరుకో. ఇదిగో తమ్ముడు, ఆ కథానాయకుడు ఇడికి ఫిట్టింగ్ పెట్టాడా? అతను చాలా మంచివాడే. ఎందుకు ఇలా చేస్తున్నాడయ్యా? సార్, ఈయనెవరు సార్? నేనెవరినా? పొద్దున్నే వేడి పొంగల్ తిన్నావు కదా, చివరిగా కాఫీ తాగుతున్నావు, అది ఇచ్చింది నేనేనయ్యా. కొబ్బరి తోట అమ్మేసి సినిమా తీయడానికి వచ్చినానా? బందర్లో వెళ్ళి అడుగు చూడు, కొబ్బరి తోట పాండంటే ఎవరైనా చెప్తారు. నేనేనయ్యా ఈ సినిమా ప్రొడ్యూసరు. దేనికి ఎందుకు నవ్వుతున్నావు? సార్ ఆయన డైరెక్టర్ గురించి చెప్పింది అంత గొప్ప కాదు సార్, మీ గురించి చెప్పాడు చూడండి. గుడ్ ఈవినింగ్ సార్. రేయ్ ఇటు రావయ్యా. లోపల ఏం షూటింగ్ జరుగుతుంది? నేను లేని షార్ట్స్ ఏదైనా తీస్తున్నాడా డైరెక్టర్? మీరు లేకుండా సినిమానే తీస్తున్నారు. ఏంటి సినిమా తీసేస్తున్నారా? రేయ్ నేనేరా ఈ సినిమాకి హీరో. అదంతా పొద్దున సార్, ఇప్పుడు కథనే మారిపోయింది. ఏమంటున్నావయ్యా నువ్వు? హీరోని మార్చేశారు. హా? షార్ట్ 1 టేక్ 1. మా అమ్మ మేకలను పెంచింది, దూడలను పెంచింది, కోడిని పెంచింది, కానీ నేమలని మట్టుకు పెంచలేదు. నన్ను మాత్రమే నా అమ్మ పెంచింది. ఇదేలాగుంది. కట్ సిగరెట్ ఎగరేసి నోట్లో పెట్టుకుంటే సూపర్ స్టార్ అయిపోతావా? 1000 మంది స్టార్లు వచ్చినా ఆయనయ్యా సూపర్ స్టార్. ఇంకో రకంగా మాట్లాడు. టేక్ 2. ఆమడో, ఇది ఒక నల్ల చరిత్ర. మా అమ్మ దున్నపోతను పెంచింది, మేకను పెంచింది, కోడిని పెంచింది, కానీ నెమలని మట్టికి పెంచలేదు. ఎందుకో తెలుసా? నేను ఒంటరి వాణ్ణి కాదు, ఈ తల వెనకాల చాలా జనాభా ఉంది. అదే నేను. అప్పుడు సూపర్ స్టార్, ఇప్పుడు అల్టిమేట్ స్టారా? నువ్వు ఏ స్టార్ ని వదలవా? వేరే ఏదైనా కొత్తగా ట్రై చెయ్యవయ్యా. టేక్ 3. చిలక, మమ్మ ఇండియా బార్డర్లో ఉన్నప్పుడు ఆవుల్ని పెంచింది, మేకల్ని పెంచింది, కోళ్లు కూడా పెంచింది, కాని నెమల్ని బట్టికి పెంచలేదు. ఎందుకో తెలుసా? ఆ పాకిస్తాన్ తీవ్రవాదులు కాల్చేస్తారని. ఆయన ఇంకో పెద్ద స్టార్ అయ్యా. ఆయన తలుచుకున్నాడంటే నీ పని అయిపోద్దయ్యా. నీకు ఏ సినిమాలోనూ చిన్న వేషం కూడా రాదు. ఇలా చూడు, నువ్వు ఎవరి స్టైల్ ని ఇమిటేట్ చేయకుండా నీకంటూ ఒక స్టైల్ ని క్రియేట్ చేస్తేనే ఈ సినీ ప్రపంచంలో 25-30 ఏళ్ళు నిలబడిపోగలవు. అర్థమైందా? స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఏంటమ్మా చిలక, ఎలాగున్నావు? చిలక, మా అమ్మ వయసైన కాలంలో వెంటనే పైకెళ్ళిపోకుండా ఆ చచ్చే వయసులో మేకను పెంచింది, దూడను పెంచింది, కోడిని పెంచింది, కానీ ఆమె నెమలి పెంచిన మట్టుకు మర్చిపోయింది. దానికి బదులు నన్ను పెంచింది. అందువల్లే చిలకమ్మ, నేనే కదా ఆలినాలి నీకు. నా క్యారెక్టరే అర్థం చేసుకోవట్లేదు. వెల్ డన్. వెరీ గుడ్. ఎవరి స్టైల్ ని ఫాలో చేయకుండా నీ స్టైల్ నువ్వు క్రియేట్ చేసుకున్నావు చూడు, అక్కడే నువ్వు నిలబడ్డావు. ఏక నుంచి నువ్వు ఇదే ఫాలో చెయ్యి.